SHO AP టీవీ ప్రేక్షకులకు నమస్కారం. యాంటీబయోటిక్స్ ఈ పేరు దాదాపుగా అందరూ వినే ఉంటారు. జీవితంలో ఏదో సందర్భంలో ఈ యాంటీబయోటిక్స్ని పలు సందర్భాల్లో వాడే ఉంటారు. యాంటీబయోటిక్స్ గురించి అందరికీ సుపరిచితమే, కానీ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది చాలా అతి కొద్ది మందికే తెలుసు. అసలు ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనే అంశం గురించి ఈరోజు మనతో చర్చించడానికి ఉన్నారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎన్ రమణ గారు. నమస్కారం రమణ గారు. నమస్కారం సార్. డాక్టర్ గారు, అసలు ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి? ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదా ఆవశ్యకత ఏమై ఉంటుందంటారు సార్ మీరు? మంచి ప్రశ్న అడిగారండి. ప్రజలు దీని గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఇది యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా వల్ల వచ్చే జ్వరాలు తీవ్రంగా ఉంటాయి. వాటికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ICU లేదా హాస్పిటల్ సదుపాయాలు అవసరమవుతాయి. వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి దూరమైన హాస్పిటల్కు వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకొకటి, మనం యాంటీబయాటిక్స్ దుర్వినియోగం చేయకున్నా యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా వలన ఎవరికైనా జ్వరాలు రావచ్చు. పవర్లో ఉన్న వాళ్ళకి రావచ్చు, లేని వాళ్ళకి రావచ్చు. అత్యంత ధనికులకు రావచ్చు, అత్యంత పేదవాళ్లకు రావచ్చు. వీళ్ళకి రాదు అనేది లేదు, ఎవరికైనా సోకచ్చు, అందరికీ ప్రమాదమే. రెండవది, యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అంటే సూక్ష్మ క్రిములు, మన కంటికి కనపడని క్రిములు మన చుట్టూ ఉంటాయి. క్రిములను చంపడానికి యాంటీబయాటిక్స్ అనే అలోపతిక్ మందులు వాడతాం. ఈ యాంటీబయాటిక్స్ టాబ్లెట్ల రూపంలో, సిరప్ల రూపంలో, ఇంజెక్షన్ల రూపంలో వస్తాయి. సమస్య ఏంటంటే, బ్యాక్టీరియా చాలా రకాలు ఉంటాయి, యాంటీబయాటిక్స్ చాలా రకాలు ఉంటాయి. ఒక యాంటీబయాటిక్ అన్ని రకాల బ్యాక్టీరియాని చంపలేదు, అంటే ఆ రోగాన్ని నయం చేయలేదు. కొన్ని యాంటీబయాటిక్స్ కొన్ని రకాల బ్యాక్టీరియాకి పనిచేస్తాయి. ఒకే రకమైన యాంటీబయాటిక్ ఒకే బ్యాక్టీరియాకి కొన్ని రోజులు పనిచేయచ్చు, ఆ తర్వాత పని చేయకుండా పోవచ్చు. యాంటీబయాటిక్స్ వాడడం వలన బ్యాక్టీరియా కొన్ని రోజులకు దాన్ని తట్టుకొని బతికే కెపాసిటీ తెచ్చుకుంటుంది. ఆ కెపాసిటీ యాంటీబయాటిక్స్ మిస్యూజ్ అంటే దుర్వినియోగం. సైంటిస్టులు రీసెర్చ్ చేసి పలానా డోస్, పలానా ట్యాబ్లెట్, పలానా బ్యాక్టీరియాకు ఇన్ని రోజులు ఈ విధంగా వాడితే పని చేస్తుంది అని మనకు రీసెర్చ్ చేసి చెప్పారు. ఆ రీసెర్చ్ చేసి చెప్పిన పద్ధతిని అలోపతిక్ డాక్టర్, అలోపతి చదివిన MBBS, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ ఇలా డాక్టర్స్కు వాళ్ళ కోర్సులో నేర్పిస్తారు. మిగతా వారికి ఈ యాంటీబయాటిక్స్ ఎలా వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, ఎప్పుడు వాడాలి అనేది ఏ కోర్సులోనా నేర్పించరు. ప్రస్తుతం ఏమవుతుందంటే, MBBS చదవని వారు ఈ యాంటీబయాటిక్స్ గురించి ఒక కోర్సులో నేర్చుకోని వారు చాలామంది క్లినిక్లు పెట్టేసి యాంటీబయాటిక్స్ వాళ్ళకు పరిజ్ఞానం లేకున్నా కూడా యాంటీబయాటిక్స్తో ట్రీట్ చేయడం వలన అవి పని చేయకుండా పోయి చాలా రకమైన యాంటీబయాటిక్స్ను తట్టుకొని జీవించగలిగే బ్యాక్టీరియా ఉత్పన్నమయ్యాయి. వాటితో మనకు జ్వరాలు వస్తే లక్షల్లో ఖర్చు అవుతుంది, ఉన్న ఊర్లో వైద్యం ఉండదు అనేది పెద్ద సమస్య అవుతుందండి. అంటే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే, యాంటీబయాటిక్స్ వాడాల్సిన మోతాదు కన్నా ఎక్కువ వాడినా లేదా తక్కువ వాడినా, లేదా వాడాల్సిన రోజుల కన్నా ఎక్కువ తక్కువ వాడినా కూడా ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ రావడానికి అవకాశం ఉందంటారు? అవునండి, కరెక్ట్గా చెప్పారు. వెరీ గుడ్ సార్. సార్, ఇప్పుడు మనం చెప్పారు దాదాపుగా ఏ ఏ కారణాల చేత ఈ మన యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వస్తుంది, దీనికి కారకులు ఎవరో కూడా చెప్పారు సార్. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గణాంకాలు తీసుకుంటే
ఈ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ గణాంకాలు ఎలా ఉన్నాయి సార్? ప్రపంచవ్యాప్తంగా పోలిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాలు లాంటి భారతదేశం లాంటి చోట ఈ పరిస్థితి ఎలా ఉంది? దీనివలన మరణాలు ఏమైనా సంభవిస్తున్నాయా సార్? 2019లో వాషింగ్టన్ యూనివర్సిటీ వాళ్ళు ఒక స్టడీ కండక్ట్ చేశారండి. యాక్చువల్గా ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మీద WHO ప్రపంచంలోని అన్ని దేశాలు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో 2016లో మీటింగ్ పెట్టి ఇది మొత్తం మ్యాన్కైండ్ మానవాళికే ప్రమాదము, దీనిని సీరియస్గా తీసుకొని ప్రతి దేశంలోన యాంటీబయాటిక్ మిస్యూజ్ దుర్వినియోగం తగ్గించాలి అని నిర్ణయం తీసుకున్నాయి. దీనిలో ప్రకారంగానే ప్రపంచంలో అన్ని దేశాలు నేషనల్ యాక్షన్ ప్లాన్ టు కంబాట్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఒక ప్లాన్ తయారు చేశాయండి. భారతదేశంలో కూడా 2017లో నేషనల్ యాక్షన్ ప్లాన్ మరియు ఢిల్లీ డిక్లరేషన్ ఆన్ AMRను భారత ప్రభుత్వం విడుదల చేసింది. కాకపోతే ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ను స్టేట్ గవర్నమెంట్స్ అమలుపరచాలి. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో స్టాఫ్ లేరు. ఈ స్టేట్ లెవెల్ ప్లాన్ను మధ్యప్రదేశ్, కేరళలో ఇప్పటికే స్టార్ట్ చేశారు. మిగతా రాష్ట్రాలు కూడా స్టేట్ యాక్షన్ ప్లాన్ను ఇంప్లిమెంట్ చేస్తే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ తగ్గడానికి బాగా అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ తన పాత్ర పోషిస్తే ప్రజలకు ఉపయోగం. వెరీ గుడ్ సార్. నేను ఇటీవల ఎక్కడో చదివాను సార్, దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల 5 మిలియన్స్ మంది, దాదాపుగా 50 లక్షల మంది చనిపోతున్నారని చెప్పి, వైద్యం అందక తర్వాత లేదా వైద్యానికి సరైన వైద్యం లభించక, సరైన యాంటీబయాటిక్స్ లేకుండా. 2019 వాషింగ్టన్ స్టడీ ప్రకారం ప్రపంచంలో 2019లో దాదాపు 50 లక్షల మంది అంటే 5 మిలియన్ పీపుల్ చనిపోయారండి. ఆ సేమ్ రిపోర్ట్లోనే AMR బర్డన్ ఇన్ ఇండియా అని ఒక ఐటమ్ ఉందండి. దాని ప్రకారం 2019లో దాదాపు 3 లక్షల మంది ఇండియాలో చనిపోయారు డైరెక్ట్గా. ఇండైరెక్ట్గా అసోసియేటెడ్ కాస్ట్ తోటి 10 లక్షల మంది చనిపోయారు. ఈ విధంగా చూస్తే గడిచిన 5 సంవత్సరాలలో యాంటీమైక్రోబియల్ రెసిస్టెంట్ వల్ల వచ్చే జ్వరాలతోటే దాదాపు 15 లక్షల మంది చనిపోయారు. ఇది కరోనా అంటే మనకు 2-3 సంవత్సరాల ఇష్యూ. ఈ AMR అనేది కంటిన్యూయింగ్ ఇష్యూ. ఈ 10 ఏళ్ళు చూసుకుంటే మనకు ఎంతమంది చనిపోతారు అనేది చాలా పెద్ద నంబర్ అవుతుంది. దీంట్లో విషయం ఏంటంటే దుర్వినియోగం తగ్గిస్తే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల మరణాలు తగ్గుతాయి. కరెక్ట్ సార్. ఇప్పుడు మీరు చెప్పారు సార్ 15 లక్షల మంది అనేది 5 సంవత్సరాలు చాలా పెద్ద నెంబర్ సార్. ఇంతకుముందు మీరు ఒక పాయింట్ కూడా సెన్సిటైజ్ చేశారు సార్, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కేసెస్ని డీల్ చేయడానికి ఖర్చు చాలా అవుతుందని చెప్పి ICUస్లో ఉంచాల్సి వస్తుంది, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఈ సెంటర్స్ ఉంటాయని చెప్పారు సార్. అట్ ద సేమ్ టైం 3-4 లక్షలు ఖర్చు అయిన ఆశ్చర్యం లేదని చెప్పారు. అది చాలామందికి ఆర్థిక పరిస్థితికి తలకమించిన భారం. మరో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు అసలుకి యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఎలాంటి పరీక్షలు అవసరం అవుతాయి? ఆ పరీక్షలు కూడా వైద్యంతో పాటు ఖర్చుతో కూడుకున్నవేనా? అవునండి. ఇప్పుడు మనకు మూత్రం, యూరిన్లో వేడి వస్తుంది, దాంట్లో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉందని డాక్టర్ సస్పెక్ట్ చేస్తారు. ఏ రకమైన బ్యాక్టీరియా కనుక్కోవాలి అంటే యూరిన్ కల్చర్, మూత్రంని కల్చర్కి పంపిస్తాం. కల్చర్లో బ్యాక్టీరియా పెరుగుతుంది. పెరిగిన బ్యాక్టీరియా ఏ యాంటీబయాటిక్తో నయం చేయొచ్చు అని ఒక 10 రకాల యాంటీబయాటిక్స్ లేదా 15 రకాల యాంటీబయాటిక్స్తో టెస్ట్ చేసి చూస్తారు. టెస్ట్లో ఏ యాంటీబయాటిక్తో ఆ బ్యాక్టీరియాను నిర్మూలించవచ్చో దాని ప్రకారం డాక్టర్ యాంటీబయాటిక్ ఇవ్వచ్చు. ఆ విధంగా మిస్యూజ్ అనేది తగ్గిస్తుంది. అదేవిధంగా బ్లడ్ కల్చర్, బ్లడ్ను తీసి కల్చర్ చేసి బ్యాక్టీరియా పెంచవచ్చు. పస్, చీము తీసి కల్చర్కి పంపించవచ్చు. స్ఫుటం, మన గళ్ళ కఫం, దగ్గినప్పుడు బయటకు వచ్చే కఫం తీసి పంపించవచ్చు. వీటన్నిటిని కల్చర్ చేస్తే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఎంత ఉంది, ఈ లెవెల్ సొసైటీలో ఎట్లా ఉంది లెవెల్ అనేది మనకు అర్థమవుతుందండి. ఈ మానిటరింగ్ నెట్వర్క్
ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఒక సపరేట్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసిందండి. ఎఫ్డిఏ అమెరికన్ ఫుడ్ అండ్ ఎఫ్డిసి తరహాలో ఇండియన్ సిడిసి ఉంది. ఓకే, సెంటర్ ఫర్ FDA తరహాలో సిడిసి, ఇండియన్ సిడిసి ఉందండి. Okay. సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఓకే, వాళ్ళ ఆధ్వర్యంలో ఇండియాలోని కొన్ని ఆల్ ఓవర్ అన్ని స్టేట్స్లో ల్యాబ్స్ పెట్టి ఈ కల్చర్స్ చేసి ఆ రిపోర్ట్స్ అన్నిటినీ యాన్యువల్ రిపోర్ట్ తయారు చేసి పబ్లిష్ చేస్తున్నారు. ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ గురించి కొన్ని అంశాలు చెప్పున్నారు మాకు. ఈ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అన్న యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అన్న ఒకటేనా సార్? ఈ రెండింటి మధ్య ఏమైనా వ్యత్యాసం ఉందంటారా సార్? ఇప్పుడు ఒక బ్యాక్టీరియాకు ఒక యాంటీబయాటిక్కే రెసిస్టెంట్ ఉంటే యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అనొచ్చండి. మల్టీ అంటే మల్టిపుల్ నంబర్ 2, 3, 4 ఎక్కువ యాంటీబయాటిక్స్ పనిచేయకపోతే వాటిని ఎండిఆర్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అనొచ్చండి. ఉన్న యాంటీబయాటిక్స్ హైలీ కాస్ట్లీ ఉంటాయండి. అవును సార్. ఇప్పుడు కొన్ని బ్యాక్టీరియా ఎట్లా వస్తాయంటే మెరోపెనమ్ అనే యాంటీబయాటిక్ వాడితేనే నయమవుతాయి. మెరోపెనమ్ ఇంజెక్షన్ 1 గ్రాము రోజు 3 పూట్ల ఇవ్వాల్సి వస్తుంది. ఈ మెరోపెనమ్ 1 గ్రాము కాస్ట్ 1000 రూపాయల నుంచి 3000 దాకా ఉన్నాయి. రోజుకు ఒక ఇంజెక్షన్ కాస్టే 3000 అయితే పేషెంట్కి మెరోపెనమ్ అవసరమయ్యే పేషెంట్లు చాలామందికి బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుంది, కిడ్నీస్ సరిగా పనిచేస్తుండవు. వీళ్ళందరినీ ఐసీయూలో పెట్టాలి, హాస్పిటల్లో పెట్టాలి. హాస్పిటలైజేషన్ అంటే రోజుకి 5000 కావచ్చు, 10,000 కావచ్చు, 50,000 కూడా కావచ్చు. అవును సార్. 24 గంటలు 3 షిఫ్ట్లలో నర్సింగ్ సిబ్బంది కావాలి, టెక్నీషియన్ సిబ్బంది కావాలి, డ్యూటీ డాక్టర్లు కావాలి, 4-5 స్పెషలిస్టులు కావాలి. ఈ ఖర్చు అంతా పేషెంట్ భరించాలి కదా. అవును సార్. సో బాగా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అవుతుందండి. అదే సార్, ఖర్చు ఒకటే కాదు, ప్రాణాపాయం కూడా ఇంకొక ముప్పు పొంచి ఉంది కదా సార్. ఉంది. మన దగ్గర ఉన్న అన్ని సదుపాయాలు వాడినా కూడా ఈ ఎండిఆర్ ఇన్ఫెక్షన్స్తో 10 to 30% డెత్ రేట్ ఉంటుందండి. ఓ, మనకు మనీ ఎంతైనా ఉండొచ్చు, మనం అఫోర్డ్ చేయొచ్చు, కానీ దానికి స్టిల్ డెత్ రేట్ అనేది హయ్యర్ లెవెల్లో ఉంటుంది. మనకు టైఫాయిడ్ వచ్చింది అనుకోండి, అర్లీ స్టేజ్లో ఇస్తే ఇంచుమించుగా 100% క్యూర్ రేట్. అదే ఎండిఆర్ బ్యాక్టీరియా వల్ల జ్వరాలు వచ్చాయనుకోండి, ఈవెన్ విత్ బెస్ట్ ట్రీట్మెంట్ దేర్ కెన్ బి 10% డెత్ రేట్. ఓ మై గాడ్, దట్ ఈస్ వెరీ డేంజరస్ సార్. సో మనం యాజ్ ఏ సొసైటీ టుగెదర్, పాలసీ మేకర్స్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, డాక్టర్స్, లా ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ రిలేటెడ్ టు క్వాకరీ, అన్క్వాలిఫైడ్ పీపుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళతో ప్రాక్టీస్ స్టాప్ చేయించే లా ఎన్ఫోర్స్మెంట్ ఎవరైతే అథారిటీ ఉందో వాళ్ళు, కానీ మీడియా పాత్ర, ఈ యాంటీబయాటిక్స్ వాడకానన్నా తగ్గించగలగాలి. మిస్యూజ్, దుర్వినియోగాన్ని తగ్గించాలండి. అప్రాపరియేట్గా వాడడం తెలియని వ్యక్తిని యాంటీబయాటిక్స్ వాడకుండా చేసేదానికి అవసరమైన చట్టాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంట్ ఆఫీసర్స్, స్టాఫ్, వాళ్ళకి కావాల్సిన డైలీ ఎక్స్పెన్సెస్ ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్. సార్, మరొక సాధారణంగా ఈ మధ్య ఇటీవల మేము వార్తాపత్రికలు కావచ్చు, టీవీ ఛానల్స్లో కావచ్చు ఎక్కువగా గమనిస్తున్న అంశం ఏంటంటే, నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళకి, ముఖ్యంగా చికెన్ తీసుకుంటే పౌల్ట్రీలో కైండ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడుతున్నారు ఆ ఫుడ్లో. ఆ అవశేషాలు మానవులు తినటం వల్ల, ఆ చికెన్ తినటం వల్ల ఇక్కడ కూడా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుందని వింటున్నాం సార్. ఇందులో వాస్తవం ఎంత సార్? గవర్నమెంట్ ఢిల్లీ డిక్లరేషన్ ఆఫ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వాళ్ళు చేసిన నేషనల్ యాక్షన్ ప్లాన్ ప్రకారం మెరైన్ ఫిష్ కల్చర్లో కానీ, ఈ పౌల్ట్రీలో కానీ, షీప్ రేరింగ్ వీటిలో కానీ యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడుతున్నారు. అవి డిసీజ్ వచ్చి చనిపోతే ప్రొడ్యూసర్కి నష్టం వస్తుందని, డిసీజ్ రాకుండా ఉండేదానికి వాళ్ళు వ్యాక్సిన్స్ కాకుండా డైరెక్ట్ యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. ఇన్అప్రాప్రియేట్గా వాడడం వల్ల మన తినే ఫుడ్లో కూడా యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఉండొచ్చు. స్మాల్ అమౌంట్ ఆఫ్ యాంటీబయాటిక్స్ మన బాడీలో చేరి
హ్యూమన్కి డిసీజ్ కాజ్ చేసే బ్యాక్టీరియా కూడా వాటికి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకోవచ్చు. ఇది కూడా గమనించాల్సిన అంశమే సార్. గమనించాల్సిన అవసరమే. వాటి స్టేట్ యాక్షన్ ప్లాన్ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఆ మిస్యూజ్ అనేది, దుర్వినియోగం తగ్గిపోతుందండి. సార్, ఇన్నేసి అనార్థాలు కలిగిన ఈ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ కావచ్చు, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కావచ్చు, దీనిని నివారించడంలో కావచ్చు, అధిగమించడంలో కావచ్చు, ముఖ్యంగా ఫార్మాస్యూటికల్ కంపెనీస్ పాత్ర ఏంటి, లేదంటే కనుక ఔషధ నియంత్రణ శాఖ అంటూ మనకు డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వీళ్ళ పాత్ర ఏముండాలంటారు సార్ మీరు? ఫార్మాస్యూటికల్ కంపెనీ అంటే యూజువల్గా దే ఆర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండి. ప్రొడ్యూసర్స్ పరంగా క్వాలిటీ, వాళ్ళు ప్రొడ్యూస్ చేసే యాంటీబయాటిక్ను క్వాలిటీ యాంటీబయాటిక్, స్టేబుల్ యాంటీబయాటిక్ ప్రొడ్యూస్ చేసే వరకే వాళ్ళ పాత్ర ఉంటుంది. బియాండ్ దట్ వాళ్ళకి ఏముండదు. ఔషధ నియంత్రణ సంస్థ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు దే హ్యావ్ లార్జ్ డ్యూటీ. ఒకటి, ప్రొడ్యూసరు క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేస్తున్నారా లేదా అనేది ఇట్ కమ్స్ అండర్ దేర్ జ్యూరిస్డిక్షన్. సో ఇంకా వేరే ఎవరు వెళ్ళి టెస్ట్ చేయడానికి లేదు. ఓన్లీ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గో అండ్ చెక్. ఓకే. ఫస్ట్ థింగ్, క్వాలిటీ కంట్రోల్ ఉందా లేదా, వీళ్ళు శాంపుల్స్ కలెక్ట్ చేసి ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేస్తున్నారండి. దే ఆర్ టేకింగ్ శాంపుల్స్, దే ఆర్ అనలైజింగ్, దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. వెరీ నైస్ సార్. నెక్స్ట్, రీటైల్ సేల్ దగ్గరకు వచ్చేటప్పటికి వితౌట్ ప్రిస్క్రిప్షన్ సేల్ని ఆపాలంటే నంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఎక్కువ కావాలండి. డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఎక్కువ అవసరం ఉన్నాం, ఎక్కువ అవసరం. ఇప్పుడు మనం 20 years బ్యాక్తో కంపేర్ చేస్తే నంబర్ ఆఫ్ ఫార్మసీస్ అనేది మేబీ 4 times పెరిగాయి. నంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అనేది పెరగల. దే ఆర్ ఓవర్ బర్డెన్. ఈ ప్రపోర్షనేట్గా వాళ్ళ సంఖ్య పెరగలేదు. సో when the officer doesn't have enough time, monitoring becomes difficult. ఎగ్జాక్ట్లీ సార్. ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, ఈ పెను ముప్పుని మనం అధిగమించడంలో వైద్యులు, ఫార్మసిస్టులు, ఔషధ నియంత్రణ శాఖ అధికారులు కలెక్టివ్లీ సార్ అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకొని అందరూ కలెక్టివ్గా పనిచేసి ఈ సమస్య నుంచి బయటపడాలని కోరుకుంటూ సార్, ఈరోజు మా SHOAP టీవీ యూట్యూబ్ ఛానల్కి వచ్చి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వలన కలిగే అనర్థాలను చక్కగా క్లుప్తంగా వివరించినందుకు గాను మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు. థ్యాంక్స్ అండి.